ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను ఆన్లైన్లో విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్లో 77%, సెకండ్ ఇయర్లో 81% ఉత్తీర్ణత నమోదైంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి పరీక్షలు రాసిన విద్యార్థులు 10.57 లక్షలుగా ఉన్నారు. ఇక ఫలితాలను ప్రభుత్వ వెబ్సైట్తో పాటు వాట్సాప్లోనూ తెలుసుకునే ఛాన్స్ కల్పించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరుత్సాహపడొద్దని, మళ్లీ బలంగా రండి. తల్లిదండ్రులు, సమాజం విద్యార్థులకు మానసిక బలంగా నిలవాలని మంత్రి లోకేష్ సూచించారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు అయితే రిలీజ్ అయినాయి. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల కోసం గత 20 రోజులుగా కూడా యావత్తు విద్యార్థులు మొత్తం కూడా ఉత్కంఠంతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. తల్లిదండ్రులు అంతకు మించి ఉత్కంఠంతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల తర్వాత విద్యార్థుల యొక్క భవితవ్యం గాని, భవిష్యత్తు గాని, వారి యొక్క జీవితం గాని మొత్తం కూడా ఇంటర్మీడియట్ మీద ఆధారపడి ఉంటది. ఇంటర్మీడియట్ తర్వాత ఎవరు ఎటువంటి సబ్జెక్ట్ తీసుకొని అడుగులు ముందుకేస్తారు అనేది కూడా పిల్లల భవిష్యత్తుతో పాటు తల్లిదండ్రుల భవితవ్యం కూడా ఆధారపడి ఉంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గత 20 రోజులుగా కూడా ఉత్కంఠంతో ఎదురు చూస్తున్న ఆ పరిస్థితుల నేపథ్యంలో మొత్తానికి మంత్రి నారా లోకేష్ ఆ యొక్క పరీక్ష ఫలితాలను అయితే విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 77% పరీక్షతో ఉత్తీర్ణం శాతం పొందిన పరిస్థితి అయింది. అలాగే సెకండ్ ఇయర్ లో 81% ఉత్తీర్ణత రావడంతో కొంతమేరకు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది తల్లిదండ్రులు. అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి పరీక్షలు రాసిన విద్యార్థులు మొత్తంగా కూడా 10,57,000 మందిగా ఉన్నారు. ఈ 10,57,000 మంది యొక్క భవితవ్యం తేలటంతో విద్యార్థులు ఆన్లైన్ సెంటర్ వద్ద అలాగే వాట్సాప్ చాటింగుల్లో బిజీ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు తర్వాత రాష్ట్రంలో కొంతమేరకు సంతోషకర వాతావరణం కానీ, సంతోషంగాని కనపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలకు సంబంధించి విద్యార్థులు ఇటు పక్క ఆన్లైన్ లోను వాళ్ళ యొక్క పరీక్ష ఫలితాలు తెలుసుకుంటా ఉన్నారు. మరో పక్క వాట్సాప్ నెంబరు ఇచ్చారు, ఎక్వైరీ నెంబర్. వాట్సాప్ లో చాట్ చేసిన నేపథ్యంలో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ కొట్టిన తర్వాత వాళ్ళ యొక్క పరీక్ష ఫలితాలు పర్సంటేజ్ తో సహా మొత్తంగా వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇటు పక్క కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీల వద్ద, అలాగే ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తారని ఇంజనీరింగ్ కాలేజీల వద్ద, అలాగే ఎంపీసీ, బైపీసీ కాలేజీల వద్ద మొత్తంగా కూడా ఇటు ఇంటర్మీడియట్, అటు పక్క డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు కోలాహలంగా కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విద్యార్థులకి నారా లోకేష్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివి మాధవ్, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు తర్వాత అడుగు జీవితంలో తొలి అడుగు అయిపోతున్న నేపథ్యంలో ఆచితూచి అడుగు వేయాలంటూ కూడా అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పిన పరిస్థితి. అలాగే ఏదైతే విద్యార్థులు కొంతమేరకు 1-2 మార్కులతో తప్పిన విద్యార్థులు ఆత్మహత్యలకు కానీ, అలాగే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకి కౌన్సిలింగ్ ఇవ్వాలంటూ కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలతో మాత్రం కొంతమేరకు ఆనందోత్సవాల మధ్య విద్యార్థులు కేరింతలు కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. స్పందన. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను ఆన్లైన్లో విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్లో 77%, సెకండ్ ఇయర్లో 81% ఉత్తీర్ణత నమోదైంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి పరీక్షలు రాసిన విద్యార్థులు 10.57 లక్షలుగా ఉన్నారు. ఫలితాలను ప్రభుత్వ వెబ్సైట్తో పాటు వాట్సాప్లోనూ తెలుసుకునే ఛాన్స్ కల్పించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరుత్సాహపడొద్దని, మళ్లీ బలంగా రండి. తల్లిదండ్రులు, సమాజం విద్యార్థులకు మానసిక బలాన్ని ఇవ్వాలని మంత్రి లోకేష్ సూచించారు.
ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ ఇయర్ సంబంధించి టోటల్గా మనకి ఫిబ్రవరి 23 నుంచి 25 మార్చ్ దాకా ఎగ్జామినేషన్ జరిగాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. సో ఈ ఎగ్జామినేషన్లో టోటల్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 10,15,000 మంది, దాదాపు 16,000 మంది దాకా 10,16,000 మంది దాకా అప్లై చేశారు. ఎగ్జాక్ట్ ఫిగర్ 10,15,916 మెంబర్స్ అపియర్ కావడం జరిగింది ఈ ఎగ్జామినేషన్స్లో. దీంట్లో సెకండ్ ఇయర్లో 81% పాస్ అయ్యారు. అలాగే ఫస్ట్ ఇయర్లో 77% పాస్ అయ్యారు జనరల్ సబ్జెక్ట్స్లో. అలాగే వొకేషనల్లో కూడా 74%, 61% పాస్ కావడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే బాయ్స్ సెకండ్ ఇయర్లో 76%, ఫస్ట్ ఇయర్లో 72% పాస్ అయ్యారు. అలాగే గర్ల్స్ సెకండ్ ఇయర్లో 85%, ఫస్ట్ ఇయర్లో 81% పాస్ అయ్యారు. సో ఈ రిజల్ట్ చూసుకుంటే ఓవరాల్గా ఫస్ట్ ఇయర్లో 77% ఇస్ ద హైయెస్ట్ ఇన్ లాస్ట్ 12 years. లాస్ట్ 12 yearsలో ఈ 77% ఫస్ట్ ఇయర్లో పాస్ కావడం అనేది హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్. సెకండ్ ఇయర్లో కూడా 81% అనేది గత 12 yearsలో సెకండ్ హైయెస్ట్. లాస్ట్ ఇయర్ 83 పాస్ అయ్యారు, ఈసారి 81% పాస్ అయ్యారు సెకండ్ ఇయర్. ఇక గవర్నమెంట్ కాలేజ్ విషయానికి వస్తే ఓవరాల్గా గవర్నమెంట్ కాలేజెస్, ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్లో 47% పాస్ అవుతే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 54% పాస్ అయ్యారు. అంటే 7% ఇంక్రీజ్ గవర్నమెంట్ కాలేజీలో ఇంక్రీజ్ అయింది పర్సెంటేజ్ ఫస్ట్ ఇయర్లో. అలాగే సెకండ్ ఇయర్లో కూడా 68% పాస్ అయ్యారు. ఓవరాల్గా చూసుకుంటే గవర్నమెంట్ మేనేజ్డ్ తీసుకుంటే సెకండ్ ఇయర్లో 76% పాస్ అయ్యారు లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కూడా 76% పాస్ అయ్యారు. అలాగే గవర్నమెంట్ మేనేజ్డ్ కాలేజెస్ అన్నీ తీసుకుంటే, అంటే ఏపీఆర్జీసీ అన్ని కాలేజీలు తీసుకుంటే ఓవరాల్గా లాస్ట్ ఇయర్ 58% పాస్ అవుతే ఈసారి 66%, అంటే 8% ఇంక్రీజ్తో పాస్ అయ్యారు. ఓవరాల్గా పర్సెంటేజ్ ఆఫ్ పాస్ పర్సెంటేజ్లో ఇంక్రీజ్ ఉంది. అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో ఓవరాల్గా చూసుకుంటే ఇంక్రీజ్ ఉందండి. అలాగే జిల్లాల వారీగా తీసుకుంటే జిల్లాలో సెకండ్ ఇయర్ జనరల్ తీసుకుంటే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా నుంచి మ్యాక్సిమం పాస్ పర్సెంటేజ్ ఉంది. అలాగే ఫస్ట్ ఇయర్ చూసుకుంటే కృష్ణా, గుంటూరు అండ్ విశాఖపట్నంలో హైయెస్ట్ ఉంది. సో దీస్ ఆర్ ది ర్యాంకింగ్ మీన్స్ డిస్ట్రిక్ట్ పాస్ పర్సెంటేజ్ చెప్తున్నారు. సో వీటితో పాటు ముఖ్యంగా విద్యార్థులందరికీ చెప్పేది ఏంటంటే ఎవరు కూడా నిరాశపడొద్దండి. ఈ ఫలితాలు కేవలం మీ జీవితంలో, మీ లైఫ్లో ఒక చిన్న మైల్ స్టోన్ లాంటిది, అంటే ఒక చిన్న ఎగ్జామ్ లాంటిది అంతే. అంటే ఇది పాస్ కాకపోయినా ఎక్కువగా వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్గా మళ్ళీ నెక్స్ట్ మంత్ మేము సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ పెడుతున్నాం, దాంట్లో అప్లై చేసుకొని మీరు రాయగలిగితే ఈజీగా దాంట్లో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొద్ది కష్టపడితే ఈజీగా అందరూ పాస్ అవుతారు. సో ఎటువంటి వర్రీ కాకుండా, అలాగే పేరెంట్స్ కూడా మీ పిల్లలు వేరే వాళ్ళ పిల్లలతో కంపేర్ చేయడం ఇవన్నీ చేయకండి. వాళ్ళకి కొద్ది భరోసా ఇవ్వండి. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఎగ్జామ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెడితే నెక్స్ట్ మంత్లోనే పెడుతున్నాం, మళ్ళీ ఇమీడియట్గా దానికి అటెండ్ అయ్యి మీరు మీ జీవితంలో ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది దిగులు పడాల్సిన అవసరం పెద్ద విషయం కాదు, ఈ జీవితంలో చాలా చిన్న విషయం అని గుర్తుంచుకోవాలి. ఈరోజు ఈ లిస్టులన్నీ కూడా మేము ప్రిన్సిపల్స్కి పంపిస్తున్నాం. ప్రిన్సిపల్స్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అందరూ కూడా పిల్లలందరితో మాట్లాడమని చెప్పాం. ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పమని చెప్పాం. అలాగే పేరెంట్స్ కూడా భరోసా ఇవ్వమని చెప్పాం. సో ఒక స్మాల్ ఇన్సిడెంట్స్తో ప్రాణాలు తీసుకోవడం అండ్ ఇన్సిడెంట్స్ కూడా చూస్తున్నాం. అది అటువంటివి ఖచ్చితంగా చేయకూడదు. ఇది చేయకుండా ప్రిన్సిపల్స్, జూనియర్ లెక్చరర్స్, అలాగే కొంతమంది కౌన్సిలర్స్తో కూడా మాట్లాడాం. సో వాళ్ళందరూ కూడా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్తో మాట్లాడతారు. పిల్లలందరూ ధైర్యంగా ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఇంటర్మీడియట్లో నాకు కూడా ఎగ్జాక్ట్గా మ్యాథమెటిక్స్లో 53 వచ్చాయి, 150 స్టాంప్, అంటే ఎగ్జాక్ట్గా పాస్ మార్క్ వచ్చాయి. ఆ తర్వాత నేను మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రాసుకొని నియర్లీ 60 మార్క్స్ పెంచాను. ఆ తర్వాత మళ్ళీ మ్యాథమెటిక్స్లో నేను పీజీ చేశాను అండ్ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా నేను మ్యాథమెటిక్స్తోనే పాస్ అయ్యాను. అండ్ దెన్ గ్రూప్స్లో కూడా ఐ గాట్ 6th ర్యాంక్ ఐ గాట్ ది స్టేట్లో గ్రూప్స్లో. సో ఆ రోజు ఒక మార్క్ ఫెయిల్ కావడం వల్ల మొత్తం డీలా పడి ఏదైనా చేతిరాని చేసుకోకపోతే లైఫ్ అంతా స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లైఫ్లో ఒక చిన్న ఎగ్జామినేషన్, సో డోంట్ టేక్ ఇట్ వెరీ, దీనికి మొత్తం ప్రాధాన్యత ఉన్నటువంటి అంశంగా తీసుకోకుండా మీ లైఫ్ కంటే గొప్పది కాదన్న విషయం అందరూ అర్థం చేసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో మీ అందరి కోసం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అంతా కూడా 28 నుంచి 27 దాకా, ఏప్రిల్ 27 దాకా అవకాశం ఇస్తున్నాం. అలాగే ఇదే టైంలో కూడా మీరు 28 నుంచి 27 ఏప్రిల్ దాకా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. వీటితో పాటు థియరీ ఎగ్జామినేషన్స్ సప్లిమెంటరీవి 21 మే నుంచి 4th జూన్ దాకా జరుగుతాయి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్.
అలాగే ప్రాక్టికల్స్ కూడా జూన్ 7వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా ప్రాక్టికల్స్ ఉంటాయి. సో వీటితో పాటు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ 6వ తారీఖు జూన్లో, అలాగే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ 5th జూన్ జరుగుతుంది. సో మళ్ళీ ఫర్దర్ షెడ్యూల్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఎవరు అధైర్యపడకండి, మళ్ళీ ఎగ్జామినేషన్స్ అందరూ అప్లై చేసుకొని రావాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం.